హాయ్ ఎవ్రీవన్. మనం చాలాసార్లు ఒకటి వింటూ ఉంటాం. అదేంటంటే, ఒక పర్సన్ యంగ్ ఉండేటప్పుడు, నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను. పీపుల్‌ని చేంజ్ చేస్తాను. సిట్యుయేషన్స్‌ని, ఔట్‌కమ్స్‌ని కూడా చేంజ్ చేస్తాను. ఏదైనా సరే నా కంట్రోల్‌లో ఉండి తీరాల్సిందే అని అంటారు. కానీ అదే పెళ్ళైన తర్వాత ఇంట్లో టీవీ ఛానెల్‌ని కూడా మార్చలేదు. రిమోట్ కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు అంటారు. ఇది జోక్‌గా ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ కావాలి అనుకోవడం అనేది నెగెటివ్ ఎమోషన్. కంట్రోల్ మన చేతుల్లోనే ఉండాలి అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక లేడీ ఏమంటుంది అంటే, నేను మా హస్బెండ్‌కి ఎన్నో విషయాలు చెప్తాను. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్తాను. ఆయన చేంజ్ అవ్వాలి అని కోరుకుంటాను. నా కిడ్స్ ఇలా బిహేవ్ చేయాలి అని చెప్తూనే ఉంటాను. కానీ ఎంత చేసినా కూడా వాళ్ళలో చేంజ్ అనేదే రావట్లేదు. చెప్పి చెప్పి నేను టైర్డ్ అయిపోతున్నాను, మెంటల్‌గా డ్రైన్ అయిపోతున్నాను అని అంటారు. యాక్చువల్‌గా కంట్రోల్ అనే దానిని సెక్యూరిటీ అని అనుకుంటాం. బట్ ఇట్స్ ఎ ఫియర్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ లూజింగ్ లవ్. మన కాన్షియస్ మైండ్ ప్రెడిక్టబిలిటీని కోరుకుంటుంది. అందుకే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా కంట్రోల్ చేయాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ రియల్‌గా జరిగేదేంటి? రెసిస్టెన్స్. మనం కంట్రోల్ చేయాలి అనుకునే కొద్దీ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఐన్‌స్టీన్ ఒక మాట చెప్తారు. మనం ఒక ప్రాబ్లమ్‌ని ఏ ఎనర్జీలో ఉండి క్రియేట్ చేశామో, అదే ఎనర్జీలో సొల్యూషన్‌ని క్రియేట్ చేయలేము. యాంగర్‌తో ఉన్నాం. యాంగర్ వల్ల ఒక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయింది. దానికి సొల్యూషన్ కావాలి. అదే యాంగర్‌లో ఉంటే సొల్యూషన్ అనే పీస్ వస్తుందా? రాదు కదా! అలాగే మనం కంట్రోల్ చేయాలి అనుకుంటూ ట్రస్ట్ రావాలి అంటే ఎలా వస్తుంది? కంట్రోల్ అనేది కాంట్రాక్షన్. ట్రస్ట్ అనేది ఎక్స్‌పాన్షన్. కంట్రోల్ చేయాలి అనుకుంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. ట్రస్ట్ చేస్తే ఎనర్జీ ఫ్లో అనేది అవుతుంది. కంట్రోల్‌లో ఎనర్జీ టైట్ అవుతుంది. మీరు ఏది కోరుకుంటారు? మనకి కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటాయి. కాన్షియస్ మైండ్ మదర్ లాంటిది. సబ్‌కాన్షియస్ మైండ్ చైల్డ్ లాంటిది. కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే సబ్‌కాన్షియస్ మైండ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా సూపర్ కాన్షియస్‌కి ఏమీ ఉండదు. అదే కాన్షియస్ మైండ్ ట్రస్ట్ చేస్తే సబ్‌కాన్షియస్ మైండ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. సూపర్ కాన్షియస్ ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఈ 3 కరెక్ట్ అలైన్‌మెంట్‌లో ఉంటే అది డివినిటీకి చేరుతుంది. డివినిటీ నుండి మనకి ఆపర్చునిటీస్ ఫ్లో పెరుగుతుంది. ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తామో అప్పుడు లైఫ్ ఫ్లో అనేది జరుగుతుంది. కంట్రోల్ చేయాలనుకుంటే కాంట్రాక్షన్ జరిగి లైఫ్ అక్కడే ఆగిపోతుంది. మరి మనమేం చేయాలి? ఐ హావ్ టు డూ మై జాబ్ బెస్ట్. నేను ఏం చేయాలో ది బెస్ట్‌గా నాకు అవకాశం ఉన్నంత వరకు చేయాలి. లీవ్ ద రెస్ట్. దానినే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం వరకే మన కర్తవ్యం. రిజల్ట్‌ని ట్రస్ట్ చేయాల్సిందే. సో, కంట్రోల్‌ని లెట్ గో చేయాలి. లైఫ్‌లోని ట్రస్ట్ చేయాలి. అయినప్పటికీ కొన్నిసార్లు మనం ఓవర్‌వెల్మ్‌గా ఫీల్ అవుతాం. అప్పుడు అక్కడే ఆగి బ్రీత్ తీసుకొని ఓపెనో చేస్తే మనం తిరిగి రిలాక్స్ అవుతాం. హార్ట్ లైట్‌గా ఫీల్ అవుతుంది. సో, లెట్ గో కంట్రోల్ అండ్ ట్రస్ట్ లైఫ్‌లో. మీరు కూడా కంట్రోల్‌ని రిలీజ్ చేసి పీస్‌ని లైఫ్‌లో ఫ్లో చేయాలి అంటే జాయిన్ మై ఉమెన్ హీలింగ్ సర్కిల్. అక్కడ మరిన్ని లైఫ్ సీక్రెట్స్‌ని తెలుసుకొని మన లైఫ్‌ని బెస్ట్‌గా మార్చుకుందాం. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెమిలియర్స్. కామెంట్ అండ్ like my videos. I am life coach Swapna, NLP practitioner, Ho'oponopono and EFT healer. Thank you. Have a great life.